సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళకి వచ్చేసి అయితే మంచి మీకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. సో చూడండి, మీరు చూసినట్టు ఏంటంటే మనకి టెక్ మహీంద్రాలో అయితే మన సబ్స్క్రైబర్కి అయితే జాబ్ అనేది వచ్చింది. సో తనైతే జస్ట్ ఇంటర్ పాస్ అయ్యాడు, అంతే. జస్ట్ ఇంటర్ పాస్ మీద అయితే టెక్ మహీంద్రాలో అయితే జాబ్ తెచ్చుకున్నాడు. సో జాబ్ అనేది ఎలా వచ్చింది, అసలు ప్రాసెస్ ఏంటి అనేది నేను పూర్తిగా మీకు డీటెయిల్స్ అన్నీ వీడియోలో చెప్తాను. ఎవరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సో ఇక్కడ అయితే సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు బెల్ ఐకాన్ చూపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసి ఆల్ మీద అయితే నొక్కండి, మీకు ప్రతి అప్డేట్ వస్తుంది. అండ్ ఇక్కడైతే మీరు ఒక లైక్ అయితే చేయండి. ఇలా ఫస్ట్ అయితే జాబ్ అనేది ఎలా క్రాక్ చేసాడో అయితే చెప్తాను. సో మీకు వచ్చేసి ఫస్ట్ సో అతను ఇంటర్మీడియట్ అయితే చదివాడు. సో తర్వాత అయితే మనకి వాక్ ఇన్ డ్రైవ్ అయితే అవుతుంది. నేనైతే మీకు ఆల్రెడీ వీడియో అనేది పోస్ట్ చేశాను, ఇట్లా వాక్ ఇన్ డ్రైవ్ అవుతుంది ఇంటర్ బేస్ మీద అనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అని. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మీకు అవుట్ సైడ్ అయితే గేట్ దగ్గర అయితే గేట్ పాస్ రాపించుకుంటారు, ఆధార్ కార్డ్ నెంబర్ తీసుకొని. సో తర్వాత మీరు వెళ్ళిన తర్వాత అయితే మీకైతే లోపల అయితే ఇంటర్వ్యూ తీసుకుంటారు. వెళ్ళంగానే మీకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు, రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఏంటిది అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే మనకి రెజ్యూమ్ అయితే కలెక్ట్ చేసుకొని సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే అడుగుతారు. సో ఇవి నోట్ చేసుకోండి. సో అందరిని ఇవే అడుగుతున్నారు, ఎవరిని డిఫరెంట్గా ఏం అడగట్లేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత టెల్ మీ సంథింగ్ అబౌట్ యువర్ విలేజ్. ఓకే, సో మీ ఊరి గురించి కానీ, కాలేజ్ డేస్ గురించి కానీ, స్కూల్ డేస్ గురించి కానీ అయితే ఒక టాపిక్ అయితే అడుగుతారు. మీరైతే ఒక 1 minute అయితే మాట్లాడండి. సో అంతే, నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ రౌండ్ అయితే అంతే ఉంటుంది. ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయినట్టే. సో నెక్స్ట్ వచ్చేసి మీకు సో దీంట్లో రోల్స్ వచ్చేసి ఏమేమి ఉంటుందంటే కంటెంట్ మోడరేటర్కి సంబంధించి ఉంటుంది అండ్ చాట్ ప్రాసెస్కి సంబంధించి ఉంటుంది. సో కంటెంట్ మోడరేటర్కి సంబంధించి సో వాళ్ళైతే అడుగుతారు అండ్ మీకు చాట్ కూడా తీసుకోండి. చాట్ అయితే ఈజీ ఉంటుంది. సో చాట్ ప్రాసెస్ ఓకేనా అంటే నేను చాట్ ప్రాసెస్ కోసం చూస్తున్నాను అయితే అని చెప్పండి, ఓకేనా. సో చాట్ ప్రాసెస్కి చూస్తున్నా అని చెప్తే మీకైతే ఒక టైపింగ్ టెస్ట్ అయితే పెడితే మీకు వచ్చేసి ఏముంటుందంటే ఫస్ట్ మనకి మినిమం 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే రావాలి, ఓకేనా. ఇది వచ్చేసి మరి యాక్యురసీ ఉంటుంది. యాక్యురసీకి సంబంధించి 85 వస్తే సరిపోతుంది. మీరు చాలా అంటే చాలా ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సెకండ్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ రౌండ్ అని ఉంటుంది, ఓకేనా. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 rounds అయితే అవి ఉంటుంది అండ్ థర్డ్ రౌండ్కి సంబంధించి మేనేజర్ రౌండ్ ఉంటుంది, ఆపరేషన్ రౌండ్. సో ఆపరేషన్స్ రౌండ్ అన్నప్పుడు సో మనకైతే మీకు ఆ 2 rounds అయిపోయేలాగే 2:30 నుంచి 3 వరకు అయిపోతుంది. అండ్ ఇక్కడ మీకు లాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి థర్డ్ రౌండ్కి 6:30 వరకు అయితే వెయిట్ చేయమంటారు, ఓకేనా. సో మీకైతే క్యాంటీన్ ఉంటుంది లోపల పక్క బిల్డింగ్లో, అక్కడ క్యాంటీన్లో అయితే తినొచ్చు ఫుడ్. సో ఫుడ్ కూడా అనేది కాస్ట్ తక్కువనే ఉంటుంది, 60 to 70 రూపీస్ ఉంటుంది. సో అక్కడ క్యాంటీన్ ఇక్కడ అంటే వాళ్ళు చెప్తారు. అండ్ ఫైనల్ రౌండ్లో మనకి మేనేజర్ వచ్చేసి 6:30 తర్వాత అయితే వస్తారు అని ఎవరైతే మనల్ని రిక్రూట్ చేసుకొని అక్కడ హెచ్ఆర్ టీం ఉంటారు చూడండి, వాళ్ళైతే ఇన్ఫామ్ చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి. థర్డ్ రౌండ్ 6:30 తర్వాత మేనేజర్ అయితే వస్తారు. సో మేనేజర్ వచ్చిన తర్వాత మీకైతే ఒక ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇక్కడ మేనేజర్ రౌండ్లో వచ్చేసరికి మీకు ఏముంటుందంటే ఫస్ట్ మళ్ళీ మేనేజర్ అయితే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయితే చెప్పమంటారు. సో సేమ్ మళ్ళీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మీరేం చెప్తారంటే ఇట్లా మేనేజర్ అడుగుతారు మళ్ళీ. సో మీరు దానికి ప్రాసెస్కి సంబంధించి చెప్తారు అండ్ ఈ క్వశ్చన్ నోట్ చేసుకోండి కావాలంటే. క్వశ్చన్ వచ్చేసి వాళ్ళు ఏం అడుగుతారంటే కెన్ యూ టెల్ మీ సంథింగ్ అబౌట్ లాజిస్టిక్స్ అంటే ఏంటి అని అడుగుతారు. సో లాజిస్టిక్స్కి అంటే ఏంటిది అని అడుగుతారు. ఈ క్వశ్చన్ అయితే మీరు చూడండి. సో దీంట్లో ఏం లేదు, లాజిస్టిక్స్ అంటే సింపుల్గా చెప్తాను. సో లాజిస్టిక్స్ అంటే మనము గూడ్స్ అనేది ఉంటుంది కదా, ట్రాన్స్పోర్టింగ్ ఫ్రమ్ వన్ వేర్ హౌస్ టు అనదర్ వేర్ హౌస్. సో ఒక వేర్ హౌస్ నుంచి గూడ్స్ అనేది ట్రాన్స్పోర్ట్ చేసుకొని సపోజ్ బెంగళూరు నుంచి హైదరాబాద్ అయితే తీసుకొని వస్తారు. సో ఇది వచ్చేసి దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ లాజిస్టిక్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సో మీరు చార్ట్ ప్రాసెస్ కాబట్టి ఇంకొక క్వశ్చన్ అడుగుతారు. సో అది వచ్చేసి వాట్ ఈజ్ యూపీఎస్ ఫుల్ ఫామ్ అంటే ఏంటి అని చెప్పమంటారు. సో దానికి వచ్చేసి మీరైతే యూపీఎస్ అంటే యునైటెడ్ పార్సల్ సర్వీస్. సో యునైటెడ్ పార్సల్ సర్వీస్ అని చెప్పండి, ఓకేనా. సో ఇవి వచ్చేసి క్వశ్చన్స్. అండ్ మీకు ఒకవేళ ఈ కంపెనీలు ఉంటే మీరు ఏ జాబ్ రోల్ రావాలని కోరుకుంటున్నారని అడుగుతారు. సో మీకు ఇష్టం వచ్చింది అసిస్టెంట్ మేనేజరా లేదా మేనేజరా
లేదా టీమ్ లీడరా అనేది మీరైతే చెప్పండి. సో నెక్స్ట్ వచ్చేసి ఏమడుగుతారంటే మీకు నైట్ షిఫ్ట్ ఓకేనా అని అడుగుతారు. ఓకే అని చెప్పండి నైట్ షిఫ్ట్. సో క్యాబ్ అయితే 2 వే క్యాబ్ ఉంటుంది, 2 వే క్యాబ్ ఫ్రీ ఉంటుంది. అండ్ మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు. సో మీరు బెడ్కి ఏ టైంలో వెళ్ళి పనుకుంటారని చెప్తారు. సపోజ్ మీరు 8 o'clockకి మీరు పనుకుంటున్నారు అనుకోండి నైట్. సో మీరైతే మాత్రం ఏం చెప్తారంటే మీరు వచ్చేసి 11 అట్లా చెప్పండి. సో 11 o'clock అని చెప్తే ఏంటంటే ఓకే ఈజ్ కంఫర్టబుల్ టు డూ నైట్ షిఫ్ట్ అని అనుకుంటారు. సో దాంట్లో వచ్చేసి మనకి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయి. సో డేలో ఉంటుంది అండ్ నైట్లో ఉంటుంది కాబట్టి మీరైతే కంఫర్టబుల్గా ఉండాలి. 5 days వర్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా, 2 days వీక్ ఆఫ్ అయితే ఇస్తారు. థర్డ్ రౌండ్ ఓకే అయిన తర్వాత మీకైతే సెలెక్ట్ అయితే ఈమెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుందని చెప్తారు. సో 1 week అని చెప్తారు. సో 1 week అంటే మీకు 4 to 5 days అనేది మెయిల్ వస్తుంది. సో ఇలా వస్తుంది చూడండి. డియర్ క్యాండిడేట్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సెలెక్షన్. ఓకే, సెలెక్షన్ అయినట్టు. ఇది వచ్చేసి గ్రీటింగ్స్ ఫ్రమ్ టెక్ మహీంద్రా, హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. సో ఓకే, సో ఇది వచ్చేసి జాబ్కి సెలెక్ట్ అయ్యారని ఇట్లా మెయిల్ వస్తుంది. సో తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్కి సంబంధించి రెజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, టైపింగ్ టెస్ట్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సెల్ఫీ విత్ ఆధార్ కార్డు, మీరు ఎక్స్పీరియన్స్ అయితే ఆఫర్ లెటరు, లేటెస్ట్ 3 months పే స్లిప్ ఉంటుంది కదా, సో అది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ లెటర్ ఉంటే రిలీవింగ్ లెటర్. సో రిలీవింగ్ లెటర్ అనేది సబ్మిట్ ఇక్కడ మీరైతే ఫొటోస్ తీసి పెట్టుకొని అంతా ఒక డాక్యుమెంట్ స్కానర్లో. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు 10th ఇంటర్ చేసి ఉంటే ఇంటర్ వరకు పెట్టండి, బీటెక్ వరకు చేసి ఉంటే 10th ప్లస్ ఇంటర్ ప్లస్ బీటెక్ సర్టిఫికేట్ అయితే స్కాన్ చేసి పెట్టుకోండి. అండ్ ఇది కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. సో ఇది వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీకి మీరు కరెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ అనేది వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడికి సెండ్ చేస్తే మీకు క్యాబ్ అనేది మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని అయితే పికప్ చేసుకొని వస్తుంది. సో కాబట్టి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. ఎందుకంటే నేను చెప్పాను మీకు మంచిగా ఇట్లా జాబ్ తెచ్చుకోండి, మంచిగా లైఫ్ అనేది సెటిల్ అవ్వండి. సో టెక్ మహీంద్రాలో జాబ్ రావాలంటే చాలా కష్టం కాబట్టి సో ఇట్లా సింపుల్గా ఉంటుంది. మీరు కొన్ని క్వశ్చన్స్ ఇట్లా వాక్ ఇన్ డ్రైవ్ ఉన్నప్పుడు అనేది ఈజీగా ఉంటుంది, ప్రాసెస్ తొందరగా హైర్ చేసుకుంటారు, వారికి రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి మేబీ శాలరీ స్టార్టింగ్లో వచ్చేసి మీకు 15 నుంచి 18,000 ఇవ్వచ్చు. బట్ ఓకేనా. సో తర్వాత ఏంటంటే మీకు ఇన్సెంటివ్ అనేది ఉంటుంది 3 months తర్వాత. ఓకే చూడండి, 3 months ఒక శాలరీ ఉంటుంది, 4th month నుంచి ఇన్సెంటివ్ యాడ్ చేస్తారు 2,000 3,000. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మీకు చాలా అంటే చాలా బంపర్ ఆఫర్. ఇదైతే టెక్ మహీంద్రాలో వర్క్ చేస్తుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు. సో ఏదైతే చెప్తున్నా కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మీరైతే మంచిగా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత 6 months 8 months 9 months అట్లా అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తారు. సో ఇదైతే చాలా బెనిఫిట్. సో ఈ క్వశ్చన్స్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి, మంచిగా ఇంగ్లీష్ అనేది కొంచెం నేర్చుకోండి. వాక్ ఇన్ డ్రైవ్కి టైం ఉంది, ఇంకా అయిపోలేదు, 2వ తారీఖు వరకు ఉంది. మీరైతే అటెండ్ అయ్యి మంచిగా అయితే జాబ్ తెచ్చుకోండి. సో మీకు ఎవరికైనా జాబ్ వస్తే మాత్రం సో నేను సెలెక్ట్ అయ్యానని అయితే మన కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.